బాబుకైతే అస్సలు బాగాలేదు, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ముక్కులోంచి చీవుడు ఇలా వాటర్ లాగా కారిపోతుంది అండ్ ఫుల్ అదే అంటే ఒళ్ళంతా కాలుతుంది. అయినా కూడా ఈ పిల్ల మాత్రం మూతిలో మూతి ముక్కులో ముక్కు పెడుతుంది ఆ పిల్లోడికి. ఇంకా పాలేమో నాకు హెవీగా ఉన్నాయి, కారిపోతున్నాయి పాలు, బొడ్డడేమో తాగట్లేదు. ఇంక ఇమీడియట్గా ఇంకా కేర్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాము. నిన్నే తీసుకెళ్దాం అనుకున్నా నైట్, నాకు బరువు అయిపోతుంటే వదిలేస్తా పిల్లల్ని లేవు. అయితే ఇంకా మా పిల్లల డాక్టర్ నిన్న చెప్పా కదా వీడియోలో, మా పిల్లల డాక్టర్ ఏమో సంబంధం లేదు నాకు, నేను చూడను అక్కడికే తీసుకెళ్ళమంటే కేర్ వాళ్ళకి రాత్రి ఫోన్ చేసాము. రాత్రి జలుబుదిను ఫీవర్ది ఒక్కొక్కటి వేసాము, ఒక్కసారి వేసాము. రాత్రి కొద్దిగా యాక్టివ్ ఉన్నాడు, మళ్ళీ నైట్ మళ్ళీ రాత్రి అంతా ఇంకా నాకు నిద్ర లేదనమాట. నైట్ అంతా మళ్ళీ చాలా ఇంకా టెడ్డీ ఎందుకు టెడ్డీ రివర్స్ చేస్తున్నావు జుట్టుని? పిచ్చోడ్లాగా ఉండాలి ఆ పిల్లోడు ఇప్పుడు హాస్పిటల్లో. నువ్వు ఎలాగో పిచ్చిదానిలాగా దెయ్యంలాగా పౌడర్ రాసుకుంటున్నావు కదా. నాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది టెడ్డీ వల్ల. స్కూల్ ఈ రోజు నేనే మానిపించాను టెడ్డీని, ఎందుకంటే మేము హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ ఏ టైం అవుతుందో తెలియదు. హాస్పిటల్ అంటే చాలా వెయిటింగ్ ఉంటుంది, చాలా టైం పడుతుంది. వాళ్ళు అదంటారు ఇదంటారు, టైం కుదరదు, ఏం మంచి చెడు ఏం తెలియదు మనకి. ఇప్పుడు ఈ పిల్లి ఇక్కడ ఉండిపోద్ది, మళ్ళీ ఇప్పుడు 3:30 కల్లా మళ్ళీ మేము రిటర్న్ వచ్చేయాలి. ఒకవేళ చూసా పిల్లోడు జుట్టును ఎట్లా తింటుందో నోట్లో పెట్టుకుని. సో అందుకనేసి ఇంకేంటంటే ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వీడిని కూడా ఇంకా స్కూలు మానిపించేసేసాం. పొద్దుంచి నా గడ్డి నాకు పెడుతున్నాడు టెడ్డీగాడు, అస్సలు వినట్లేదు అస్సలు. పిల్లోడు ఒకటే ఏడుపు. మేము ఎన్నింటికి బయలుదేరదాం అనుకున్నాం, 10:15 అయింది టైం. ఇప్పుడు ఎప్పుడు బయలుదేరదాం అంటేనేమో ఇక కుదరలేదు పిల్లలతో, అస్సలు అవ్వట్లేదు. సరే పడుకున్నాడు, అన్నీ రెడీ అయ్యాక పడుకుంటే నేను అన్నా వద్దులు లేపొద్దు, లేచిపోతాడు, డిస్టర్బ్ అయిపోతాడు, లేసాక వెళ్దామని. లోపు నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి ఇక కదిలేడు, లేసాడు. ఇంకా గబగబా షర్ట్ ఎందుకు వేసానంటే ఒకవేళ వాళ్ళు హార్ట్ కూడా చెక్ చేస్తే షర్ట్ అయితే వాడు పడుకున్నా కూడా షర్ట్ గుండీలు తీసి హార్ట్ చెక్ చేయడానికి ఈజీగా అవుతుంది. అలా కాకుండా టీ షర్ట్ అనుకో వాళ్ళు అది పైకెత్తి చెక్ చేసేలోపు బాబు అలర్ట్ అయ్యి లేచిపోతాడు. సో హార్ట్ స్కానింగ్స్ ఉన్నప్పుడు షర్ట్స్ బెటర్, అందుకని మెయిన్ షర్ట్ కొనడానికి కారణం కూడా అదే అనమాట. ఇంకా బుడ్డిబాబు అయితే చాలా అన్కంఫర్ట్, ఇప్పుడు గమ్ముకున్నాడు ఫోన్ పెట్టానని. మామూలుగా మనం బయట తిప్పితే కొద్దిగా కాన్సన్ట్రేషన్గా చూస్తాడు. నైటు మేము బండి మీద బయట ఉంటే చాలా ఏడుస్తున్నాడు కదా. అవి బండి మీద బయట ఉన్నాయి, ఇప్పుడు కార్లో వస్తే కూడా కారు పక్కన ఆపేసి అవి నీ తీసుకోమని చెప్పా. నేను మాట్లాడితే రిప్లై ఇవ్వడు. అసలు మెయిన్ బాబు ఇట్లా అవడానికి కారణం అవి, ఎందుకో చెప్తా. పిల్లోడు తన దగ్గర ఉన్నప్పుడు టెడ్డీ మీద అరుస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. నేను చెప్పాను నువ్వు అరిస్తే పిల్లోడు టెడ్డీ మీద అరిసినా పిల్లోడు భయపడతాడు, పిల్లోడి మీద అరిసినా పిల్లోడు భయపడతాడు. భయపడి వాడు జ్వరం వచ్చేస్తుంది. అరవద్దంటే ఇప్పుడు కూడా అరుస్తున్నాడు. పొద్దున్న పిల్లోడికి ఆ ట్రిమ్మర్ తోటి నెయిల్స్ చేశాడు. నెయిల్ ఎలా చేస్తున్నాడంటే ఇలా చేయట్లేడు, ఇలా చేస్తున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు. ఇక్కడ చేస్తే ఇది పలచబడిపోతుంది, ఇది ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ చేస్తున్నాడు. అది నేను ముట్టుకుంటే చూస్తుంటే చేతులు పిల్లోడు ఏడుస్తున్నాడు. ఒకళ్ళు దానివల్ల ఏడుస్తున్నాడు అని అడిగితే తిద్దొద్దు అరుస్తున్నాడు నా మీద. రోడ్డున ఎవరెవరో పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, నా మీద పొట్లాడిన వాళ్ళు, నేనంటే నచ్చిన వాళ్ళు, పోలీస్ స్టేషన్లో మేము కేసులు పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ నమస్తేలు చెప్తున్నాడు. వాళ్ళేమో పోరా అన్నట్టుగా అసలు కాన్సన్ట్రేట్ చేయట్లా. ఊరోళ్ళందరికీ మాట్లాడడానికి నీకు ఓపిక ఉంది, మా వాళ్ళని ఇళ్ళకి పిలిచి సేవలు చేయడానికి నీకు ఓపిక ఉంది. పిల్లోడు ఏడుస్తుంటే ఎందుకు పిల్లోడి మీద అరిసేది? పిల్లోడి మీద కదా అరిసేది, నా మీద. అవి టెడ్డీ మీద అరుస్తున్నప్పుడు పిల్లోడు ఒళ్ళో ఉన్నప్పుడు పిల్లోడు ఇంకా ఎక్కువ ఇబ్బంది అయిపోతున్నాడు. ముందే వాడికి బాగాలేదు, చెప్తే వినట్లేదు అసలు. ఎందుకు అంత కోపం ఎందుకు? పెళ్ళాం పిల్లలే కదా, పెళ్ళాం పిల్లల దగ్గర అంత కోపం ఎందుకు? నిదానంగా మాట్లాడు, నిదానంగా ఉండు, పీస్ఫుల్గా ఉండు, మనశ్శాంతిగా ఉండు, నిదానంగా ఉండు. అంత అరవాల్సిన అవసరం ఏముంది? నాకు రాదు అరవడం, అవి కన్నా 4 అరవడం నాకు వచ్చు, కానీ నేను అరవట్లేదే, మాట్లాడుతున్నా నోరిప్పి. పొద్దున్న గంట సేపు వాళ్ళ నాన్న పిల్లోని పడుకోబెట్టి నా దగ్గర పాలకు పెట్టి పైన స్నానం చేయడానికి వెళ్తే టెడ్డీ టీవీ చూస్తుంటే టెడ్డీ వచ్చి నేను చూస్తా ఎలా పాలు తాగుతున్నాడో, నేను చూస్తా పాలు తాగుతున్నాడో, నేను చూస్తా అంటుంది. ఆ పిల్ల మాట్లాడితే వీళ్ళు పాలు వదిలేస్తాడు. కొట్టేశా టెడ్డీని నెత్తి మీద, దూరం నెట్టేశా. ఇంతసేపు మీ నాన్న పడుకోబెట్టి నాకు ఇస్తే మళ్ళా నువ్వు వచ్చి ఎలా పాలు తాగుతున్నాడు నేను చూస్తా, ఎలా పడుకున్నాడు నేను చూస్తా అని అవసరం ఏముంది? తోసేసా నెత్తి మీద చేయబెట్టి. అంతసేపు మేము కష్టపడి పిల్లోని పడుకోబెట్టి పిల్లోడికి బాగాలేదంటే పొద్దున పూట కూడా పిల్లోడు పాలు తాగుతుంటే స్కూల్కి వెళ్ళి ముందు వచ్చి చెప్తుంది నువ్వు ఇలాగే బాగా పాలు తాగు, అప్పుడు నువ్వు తొందరగా పెద్దోడు అయిపోతావు. సరే ఆమె ప్రేమ నేను కాదన్నట్లా, కానీ మేము మాట్లాడితే ఇప్పుడు పాలు వదిలేస్తాడు కదా, అలర్ట్ అయ్యి లేసిపోతాడు కదా, అది చెప్తే వినట్లేదు అసలు.
ఇప్పుడైతే కేర్ హాస్పిటల్ వెళ్తున్నాము. కేర్ హాస్పిటల్లో వద్దమ్మా. కేర్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ కల్పిస్తా అంటున్నాడు. అవి నేనేమో హార్ట్ వాళ్ళే చూస్తారేమో అని అనుకున్నా, మరి ఏమైతే తెలియదు చూడాలి. అండ్ పీడియాట్రిషియన్ ఫీజు వచ్చేసి మా పీడియాట్రిషియన్ కన్నా 3-4 రెట్లు ఎక్కువ ఫీజు. సమ్ 1200-1000 పైన ఉంది. మరి అది ఒక విజిటా, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఏమంటారో తెలియదు, ఏమీ తెలియదు. పిల్లలకి చిన్నగా ఏదైనా నాకు భయం. నేను టెడ్డి మీద అరుస్తుంటే మా ఆయన అంటాడు, అబ్బో ఎల్లకు పిల్లోడి దగ్గరికి, వాళ్ళ పిల్లోడిని వాళ్ళ దగ్గరే పెట్టుకొని నువ్వు ఎల్లకు టెడ్డి ఎందుకు చీ అనిపించుకుంటావు అంటున్నాడు. నేను ఎందుకు టెడ్డీని దూరం ఉండమంటా? బికాస్ టెడ్డీ చేసే పనులు ఎట్లుంటాయి, స్కూల్ నుంచి రాగానే వచ్చి పిల్లోడి మీద పడిపోయిద్ది, చేతులు కడుక్కోదు, కాలు కడుక్కోదు, స్నానం చేయదు, ఏం కడుక్కోదు. మరి ఆ ఇన్ఫెక్షన్స్ అంతా పిల్లోడికి వస్తాయి కదా. తర్వాత ఏమన్నా తిన్నా చేతులు కడుక్కోదు, ఏమన్నా తినే ముందు చేతులు కడుక్కోదు. అందుకే కదా నేను చెప్తాను, మళ్ళీ తన వెయిట్ మొత్తం పిల్లోడి మీద వేస్తుంది. పిల్లోడు ఎలా మోస్తాడు? ఆడిపిస్తుంది, కాదనట్లేదు నేను, కానీ కొన్ని జాగ్రత్తగా ఉండాలి. అవి ఉండట్లేదు. ఇగో ఈ పిల్లే ఇగో ఇట్లా అరుస్తుంది మెయిన్ పిల్లోడి దగ్గర. అలా అయ్యా ఆ పిల్ల ఇద్దరు యాంగ్రీ బర్డ్స్ అనమాట. పొద్దునే తట్టెడు పౌడర్ రాసుకుంది ముఖానికి వద్దంటే. వాళ్ళ నాన్న మంచిగా జడేశాడు. ఈ గౌన్ కూడా ఆమె సెలెక్ట్ చేసుకుంది. రోజుకి 10 జతలు తీస్తుంది, సోఫాలో వేస్తుంది బట్టలు. ఒకసారి వేసుకుని తీసేసి బొట్టు పిల్ల పెట్టుకుంది. కోపాలు ఇద్దరికి బాగా. ముక్కులో చూసారా ఎలా కారుతుందో చీముడి, ముక్కులోంచి చీముడి కారుతుందా? ముక్కు ముట్టుకుంటే ఏడుస్తున్నాడు, ముక్కు తుడిస్తే ఏడుస్తున్నాడు. ఇలా పట్టుకుంటుంది, పట్టుకో. అబ్బా నొప్పి. కుక్కపట్టు ఏడుస్తున్నాడు. టెడ్డీ వీడియో తీయమంటే వీడియో పాజ్ పెట్టి పక్కన పెట్టేసింది. నాకు ఎందుకని లేదు, చూపించాలి కదా ఎలా కుక్కపట్టు ఏడుస్తున్నాడో ఏంటో అనేది. కెమెరా పెట్టినప్పుడు కామ్గా ఉంటాడు, చూపి టెడ్డీ అంటే ఫోన్ పక్కన పెట్టేసింది చూపిననేసి. కుక్కపట్టే ఏడ్చేస్తున్నాడు. బాబు అయితే పాలిస్తే తీసుకోవట్లేడు, ముక్కులోంచి చీముడి కారిపోతుంది, ముక్కు ముట్టుకుంటే ఏడుస్తున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే అదే నిన్న డాక్టర్ ఏం చెప్పాడంటే ముక్కులోంచి ప్రెస్ చేసి తీసేది ఒకటి ఉంది కదా, అది వాడద్దు అన్నాడు. ఒకవేళ అది పెట్టడం వల్ల అయిందా ముక్కు అనేది నాకు డౌట్ వస్తుంది. టెడ్డీ ఖాళీగా ఉన్నావు కదరా, కొద్దిగా వీడియో తీరా టెడ్డీ. ఏమా డల్లుగున్నావా? దేనికి డల్లుగున్నావు? ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు అలర్ట్గా ఉన్న పిల్లోడు పెట్టు ఇంకా వెనక్కను. అర్థమైంది నేనేం చెప్తాను. అలర్ట్గా ఉన్న పిల్లోడు సడన్గా కళ్ళు మూసుకున్నాడు అంటే ఏడ్చి హార్ట్ పైన ప్రెజర్ పడిపోయి తను అదే సొమ్మసిల్లిపోవడం అంటారు కదా, అట్లా. ఇలా పెట్టు తల్లి, స్కిచ్తావు లేదు స్కిచ్చడానికి నువ్వు కూర్చోండి నీ దాన్ని వెళ్ళేటట్టు. నేను వెనక సీట్లో కూర్చోవడమే బెటర్ అనిపిస్తుంది, కానీ ఎండ మంచిది తెలీదు. నేను డాక్టర్ని కాదు, ముక్కులు ఏమైంది సొమ్మసింది నాకు తెలీదు అవన్నీ. ఇప్పుడు నేను ముక్కు చూడొచ్చు, నాకు భయం అవుతుంది. అంటే ఇప్పుడు దాకా ఏడుస్తప్పుడు వీడియోలో ఏడుస్తున్నాడు కదా, ఏడుస్తున్నాడు సడన్గా ఇట్లా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అంటే ఇలా ఎప్పుడు పడుకోడు, నాకు ఎందుకో భయంగా ఉంది. ఇలా పడుకుంటాడు ఎప్పుడన్నా ఏడుస్తూ సడన్గా, పడుకోడు కదా. వెనకాల కూర్చో మంచిగా తీస్తున్నా, కూర్చో.
దేవుడు ఆ పిల్లోడికి అంత మంచిగా ఉండాలి. ముక్కులు చూస్తా ఒకసారి నేను.